మార్బుల్స్ అండ్ గ్రానైట్ స్టోర్ మా వద్ద ప్రీమియం మార్బుల్స్, మక్రానా, ఇటాలియన్, కట్నీ, ఆల్బెటా, అగారియా, జేకే, మార్వాడా మరెన్నో రకాలైన మార్బుల్స్ మరియు రాజస్థాన్ గ్రానైట్, ఖమ్మం బ్లాక్, గెలాక్సీ, కరీంనగర్ గ్రానైట్స్, తులసికోట, టెంపుల్స్ లభించును. టైల్స్ యందు ఎలివేషన్ అండ్ వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, పార్కింగ్ టైల్స్, శానిటరీ టైల్స్ 2x2, 2x4, 16x16 సైజులలో నాణ్యమైన క్వాలిటీలో సరసమైన ధరలకే లభించును. బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి ఎదురుగా చున్నంపట్టివాడ, మంచిర్యాల. మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనుల్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదివారం పరిశీలించారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకి మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటీవల ప్రేమ్సాగర్ రావు సంబంధిత అధికారులని ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టగా ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పనుల్ని పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు. ఆధునిక పద్ధతిలో డాంబర్ షీట్ వేయడం జరుగుతుందని ప్రేమ్సాగర్ రావు తెలిపారు. చెన్నై నుంచి దాదాపు 15 లక్షల రూపాయలతో డాంబర్ షీట్తో పాటు సిబ్బందిని కూడా చెన్నై నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఓవర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం ప్రమాదకరం అనుకునే వాహన చోదకులకి సేఫ్ జర్నీ అనే విధంగా రోడ్డు పనులు చేస్తున్నట్లు వివరించారు. అలాగే సంక్రాంతి పర్వదినం నాటికి మంచిర్యాల, నస్పూరు, లక్షెట్టిపేట పురపాలక సంఘాల్లో స్వచ్ఛమైన గోదావరి త్రాగునీరు ప్రతిరోజు 2 గంటల పాటు సరఫరా చేస్తామని ప్రేమ్సాగర్ రావు ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి నెల 20 యాక్సిడెంట్ అవుతారు. ఇక్కడ ఒక్కరైనా సోగా వచ్చిందా, గుర్తుకొచ్చిందా? అవన్నీ కాదు. ఈ దగ్గర మన తెలుసా ఇది ఎందుకు చేస్తారు తెలుసా? ఇది ఎందుకు చేస్తారంటే దీనికున్న సిమెంట్కున్న డాంబర్ కోఎఫిషియెంట్ స్ట్రెంత్ అని ఉంటుంది. టెక్నికల్ ఇంజనీర్లకే తెలుస్తుంది కోఎఫిషియెంట్ స్ట్రెంత్. అది కలవదు కాబట్టి ఆగే పైన ఇస్తుంది. ఈ షీట్ పెట్టి షీట్కి దానికి మధ్యలో రెండింటి కోఎఫిషియెంట్ కలిసి ఆగుతుంది. ఇది టెక్నాలజీ. మరి ఇప్పుడు ఆయన 15 సరే 20 కాకుండా 10 అయితే అధికార పార్టీ మేలు కదా. 10 నుంచి ఇక్కడ దగ్గర పడతారు. మనం ఓన్లీ లెక్క పెట్టడానికి పైసలు లెక్క పెట్టి అయితే పైసలు వచ్చితే పని చేస్తాం. అది కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ చేయాలి పని. అది తప్ప జనాల కోసం పనిచేసిన ఆలోచన. ఇక రేపు మా ఎల్లుండి మాట్లాడతాను. ప్రెస్లో రేపు కూడా మాట్లాడితే ఎల్లుండి మాట్లాడతాను. 30 రోజులు ఏం చేసినా చూపిస్తాను నేను. 20 ఏళ్ళలో చేయలేని పని 30 రోజులు చేస్తాను. మాట్లాడుతాను. 10 ఏళ్ళ నుంచి పట్లు తరుగు చెప్తాను. ఇక్కడ అన్నవా? ఆ పైసలు ఎవరు తిన్నాడు? నువ్వు, నీ రైస్ మిల్లర్లు వీళ్ళందరూ తినలేదా? ఈ ప్రభుత్వం తినలేదా? ఇటు 5,000 రూపాయలు రైతు బంధాలు ఇస్తారు, ఇటు 6,000 జోక్కుంటారు. 7,000 పైసలు ఇవి. 10 ఏళ్ళ నుంచి సంవత్సరానికి ప్రతి సంవత్సరం 2 పంటలు కలిపి ఇక్కడ 78 కోట్లు నాశనమే. ఎవరు తిన్నాడు పైసలు? నువ్వు తిన్నావా? నీ రైస్ మిల్ అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ ఆయన తిన్నాడా? లేకపోతే ఇంకెవరు తిన్నాడు చెప్పు? ముఖ్యమంత్రి తిన్నాడా? ఈ మొత్తం రాష్ట్రం అంతా దోపిడేది గడిచిన 10 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ పట్టినప్పుడు గింజ దొక్కాలి. మరి ఇప్పుడు అన్నారు కదా. ఇప్పుడు నేను వచ్చాక నేను 3 తారీఖు గెలిచిన, 5వ తారీఖు అధికారులతో మాట్లాడి, నేను యాక్చువల్లీ 4 తారీఖు 5 కాబట్టి అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే పోయి మాట్లాడి ఫోన్లో మాట్లాడి 5 తారీఖు మాట్లాడి 6 తారీఖు పని చేయించాను. 6 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి నన్ను రైతులు వాడు ఇంత సంతోషంగా ఉంది. అసలు జోకుడు కాదు, జోకుడు సంగతి దేవుడరు. గింజ ఎక్స్ట్రా అయితే వాళ్ళే కొట్టాడతారు. ఇది ఒక్క నిమిషం కూడా కళ్ళ మీద ఆగుతలేవు. వాటిలు సంతులు లేవు అంటలేరు. లారీకి 10 రూపాయలు ఇచ్చి బంద్ అయింది బస్తకు, అమరాలో 10 రూపాయలు ఇచ్చి బంద్ అయింది బస్తకు. మరి ఇన్ని రోజులు ఇవన్నీ ఎవరు దోసుకున్నారు పైసలు? మీరు డీసీఎంఎస్ వాళ్ళు దోసుకున్నావా? నువ్వు దోసుకున్నావా? అందరినీ కక్కి తెవలిసి పెట్టి గాంధీ ఎంతమంది మావులు ఫస్ట్ ఈ రొల్లు ఎందుకని అవుతున్నాం. ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్ పని చేసినాక నెక్స్ట్ 3 నెలలు ఇవన్నీ దావు తేదీసి పెట్టాను. ఎంతమంది జైలుకో చూపిస్తా. వాటిలో ఎక్కడికి పోయినాయి? సరే ఎక్కడికి పోయినాయి? రైస్ మిల్ అధ్యక్షుల దగ్గరికి పోయినా ఈ ఇంట్లోకి వచ్చినాయి పైసలు. ఇక ల్యాండ్ గ్రాబాలను నస్కూలు ఇవ్వాలి, కూలగొడతాను, ఇవ్వటం వస్తాను. నేనే కూలగొట్టమని చెప్పి కదా. ఇప్పుడు వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మొదలైంది. ఇక సర్వే చేస్తారు. ఒక వారం 10 రోజులు అవుతాడు. వారం 10 రోజులు కనబడుతుంది మీకు. ఎవరు ల్యాండ్ గ్రాబర్లు, ఎవరి దగ్గర ల్యాండ్ గ్రాబర్లు, ఎవరు దోపిడీ చేసిండు. నీకు సైకిల్ నుంచి 200-300 కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది ఎలా అనుకుంటున్నా? అందరూ ప్రజలకు అర్థమవుతుంది. పోయిన రౌడీగుండ నువ్వు చెప్తానని నీ కొడుకు మంత్రి పెట్టుకొని నన్ను చేస్తాడు కదా. ఇప్పుడు అది కూడా బయటపడి ఇంకో 10 రోజులు, వారం 10 రోజులు ఆగరాదు. ఎవడు గంజాయి అమ్ముతాడు, ఎవడు గంజాయి చెప్తాడు. ఇక్కడికి నార్కోటిక్ స్పెషల్ టీమ్ అయింది.
హైదరాబాద్ నుండి ఇక్కడ కమిషనర్ చెప్పి ఇక్కడ కూడా తయారైంది. ఇది మొదలైంది. ఇప్పటికి గంజాయి అమ్ముతాను. ఇక్కడ మంచిర్యాల పట్టణం ప్రశాంతంగా నేను ఉంచిన ప్రశాంతంగా చెప్తే అభిమానాల సంగతి తెలిసిన టైం వచ్చినప్పుడు ఇవ్వాలి ఇచ్చిపెట్టి అందరినీ కక్కిస్తాం. మీరు ఏమైనా సందేహపడదు, భయపడదు. రమ్మని నేను ఎక్కడ ముడతాను పైసలు మొత్తం తీస్తా. ఆయన 20 ఏళ్ళలో ఆయన ఎక్కడ మొదలు పెట్టండి, ఎక్కడ దగ్గర పైసలు తీసుకుని ప్రతి తీత కావాలంటే రమ్మని చర్చకు. అప్పుడే ఎమ్మెల్యే ఇప్పుడు సిద్ధమే. ఇంకా 3 నెలల తర్వాత సిద్ధమే, 6 నెలలతో సిద్ధం, ఇంకా సంవత్సరంతో సిద్ధం. ఆయన ఎంబడి 100 మంది తెచ్చుకోమని నా ఎంబడి ఎవరు నేను ఒక్కనే వస్తాను. కాగితం కూడా తేను, సెల్లు తేను, పెన్ను తేను. ఇన్ని అడుగుతారు అడగని నేను చెప్తే జవాబు, నేను అడుగుతూ జవాబు చెప్తాను. ఇక్కడ సీటు చెన్నై నుంచి తెప్పించి ప్లస్ లేబర్ కూడా వాళ్ళే వచ్చింది. ఇంకా లేబర్ చేయరాదు. వాళ్ళు అంటే రాత్రి కూడా చేస్తే ఈ పరిస్థితి ఉంది. ఈ పక్క అయితే ఇలా అయిపోతుంది, ఈ పక్క రేపటి వరకు అయిపోతుంది. రేపు ఫస్ట్ కాబట్టి ఈ పక్క రెడీ ఉంటుంది. అది కూడా నాకు తెలిసి 4 ఇస్తాను. నేను పెడతా 30 రోజులకు ఏం చేసినా రేపు బెస్ మీద చెప్తే ఎల్లుండి బోర్డు పెట్టిద్దాం. మామూలుగా 3 తారీఖు 14 టీఎంసీలు ఉంటే డెస్క్ నీళ్ళే. రైతులు కూడా ఆశలుకున్నారు నీళ్ళు రావని. అటువంటి దాన్ని నేను గుట్లాడు గొడవ చేస్తే చెప్పిన ఒకటే చెప్పిన, మాకు నీళ్ళు లేకుండా నేను ఎన్టీపీ తీసుకోపోయి హైదరాబాద్ తీసుకోపోయి హైదరాబాద్కి మంచి నీళ్ళు తీసుకోపోతే 6 టీఎంసీలు 6 టీఎంసీలు